గత 2 నెలల నుంచి పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల కొన్ని పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక ముఠా ఈ రోడ్ పక్కన ఉన్న వాటర్ మోటార్లు ఏదైతే పొలాలో కొంతమంది రైతులు వాటర్ మోటార్లు పెట్టి ఉంటారు, ఒక ముఠా లాస్ట్ 1.5 మంత్ నుంచి ఈ వాటర్ మోటార్స్ చోరీ చేస్తున్నారు. దాని మీద నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి. పొన్నూరు రూరల్, అదేవిధంగా పొన్నూరు టౌన్, తెనాలి రూరల్, చేబ్రోలు, చుండూరు, ఇవన్నీ పోలీస్ స్టేషన్స్లో కేసెస్ నమోదు అయినాయి. ఈ ముఠాని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇన్స్పెక్టర్ పొన్నూరు రూరల్ ఆధ్వర్యంలో, కృష్ణయ్య ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్ఐ పొన్నూరు రూరల్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పడి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రము 6 ముద్దాయిలు ఎవరైతే ఈ మోటార్లు దొంగతనం చేశారో వారిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రాపర్టీ రిసీవర్ ఎవరైతే ఈ మోటార్లు దొంగతనం చేసిన అన్ని మోటార్లు కొన్నాడో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 7 మంది ముద్దాయిలని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి 91 మోటార్స్ రికవర్ చేయడం జరిగింది. దాని విలువ ఆల్మోస్ట్ 15,33,000 రూపీస్. అదేవిధంగా 18 kgs కాపర్ వైర్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో టోటల్ 91 మోటార్స్, 18 kg కాపర్ వైర్ అండ్ 3 వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళు దొంగతనానికి వాడారో 3 వెహికల్స్, 2 కార్స్, ఒక ఆటో కూడా రికవర్ చేయడం జరిగింది. సో 7 అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. దీంట్లో అందరూ ఈ ముద్దాయిలు తాడికొండ సంబంధించిన వాళ్ళు, ఒకరు దాంట్లో పొన్నూరు టౌన్ అతను, అదేవిధంగా ఒకడు గుంటూరు టౌన్ అతను. సో ఈ 7 వీళ్ళు జల్సాలకి అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించడానికి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. వీళ్ళు రాత్రి సమయంలో ఈ పొలాల దగ్గర వెళ్ళి ఫస్ట్ ఆటోలో వెళ్ళేవారు. తర్వాత 2 రెంటెడ్ కార్స్ 24 సర్వీస్ కంపెనీ నుంచి 2 రెంటెడ్ కార్స్ తీసుకొని, సెల్ఫ్ డ్రైవింగ్ రెంటల్ కార్స్ తీసుకొని ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఆ 2 కార్స్, ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మంచి డిటెక్షన్ చేసిన పొన్నూరు రూరల్ సిఐ, అదేవిధంగా పొన్నూరు రూరల్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీంకి సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ.